కావలిపట్టణం ముసునూరులోని మెగా జగనన్న లేఅవుట్లో పక్కా గృహాలు నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ విజిలెన్స్ అధికారులచే విచారణ చేయించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. 2 రోజులుగా కురిసిన చిన్న వర్షానికి నిర్మిస్తున్న ఇల్లు కూలిపోవడాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు కరువాది భాస్కర్, సిపిఎం కావలిపట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య, వామపక్ష నేత బలిచేపల్లి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. పిచ్చుకలు, కాకులు కట్టుకున్న గూళ్లు నయమని, కానీ జగనన్న లేఅవుట్లో నిర్మించిన పక్కా గృహాలు మాత్రం గుల్లయ్యాయని ఆరోపించారు. గోడలకు, పిల్లర్లకు సంబంధం లేకుండా నిర్మించారని మండిపడ్డారు. సముద్రం ఇసుక, బూడిదతో తయారు చేసిన ఇటుకలతో ఇల్లు కట్టారన్నారు. కూలిపోయిన గోడలు, వంగిన పిల్లర్లలో కావలి ఎమ్మెల్యే సామర్థ్యం కానొస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి నాసిరకం గృహాలు పేదలకు ఇచ్చి వారిని చంపాలని చూస్తున్నారా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కావలి జగనన్న లేఅవుట్లో ఉన్నాం. జగనన్న ఇల్లు అవి ఇల్లు కాదు, పెద్ద పెద్ద ఊర్లు, గ్రామాలను నిర్మిస్తున్నామని చెప్పి జగన్ ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చాలా పెద్ద ప్రచార ఆర్భాటంతో ప్రకటన చేశారు. నిన్న పడ్డ చిన్నపాటి వర్షానికి దాదాపు వందల సంఖ్యలో ఇళ్ళన్నీ కూడా కూలిపోయినాయి. ప్రతి గోడ కూడా పడిపోయింది, నెర్రలిచ్చినాయి. పిల్లర్కి గోడకి సంబంధం లేదు. మన ప్రకృతి సమాజంలో పిచ్చుగుళ్ళు గట్టిగా ఉంటాయి, కాకి గుళ్ళు గట్టిగా ఉంటాయి, కానీ జగనన్న ఇల్లు మాత్రం మొత్తం గుల్లవుతుంటాయి. ఇక్కడ మేము వచ్చి చూస్తే, నిన్న చూసిన పేపర్లో మీడియాలో చూసిన దానికి ఇప్పుడు మేము వచ్చి చూస్తున్న దానికి క్వైట్ ఆపోజిట్ ఉంది. నిన్న మీడియాలో కనపడింది కేవలం 1-2 ఇల్లు మాత్రమే. ఇక్కడ చూస్తే ప్రతి ఇల్లు ఒక అద్భుతంగా ఉంది. ఒక చోట గోడకి పిల్లర్కి సంబంధం లేకుండా వాలిపోయింది, ఇంకో చోట ఇసుకలో సిమెంట్ పైన ముద్దలు ముద్దలుగా కనపడతా ఉంది. పెన్నా ఇసుక, సముద్రపు ఇసుక కలిసి కనపడతా ఉంది. మొత్తం రాయే గనక చూస్తే మొత్తం బూడిదవుతూ ఉంది. ఒక రాయి పట్టుకొని చూస్తే బూడిదవుతుంది, మా చేతుల్లోనే ఇరిగిపోతూ ఉంది. అందుకని ఇవి ఊర్లు కాదు, జగనన్న ఇల్లు కాదు, పిచ్చుగుళ్ళు కంటే కూడా అధ్వాన్నంగా ఉన్నాయి జగనన్న ఇల్లు. పడిపోయిన ప్రతి గోడలో, కూలిపోయిన ప్రతి గోడలో, వంగిపోయిన ప్రతి పిల్లర్లో మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క సేవ, ఆయన యొక్క అభివృద్ధి, ఆయన యొక్క సామర్థ్యం దీంట్లో తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా సరే జగనన్న ఇల్లు మేము గతంలోనే చెప్పాము, ఇక్కడంతా నాసిరకంగా జరుగుతూ ఉంది. ఇసుక దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి, రాయి వరకు కూడా మొత్తం నాసిరకమే. కనీసం క్యూరింగ్ లేదు, వాళ్ళ పాటికి వాళ్ళు కట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు, కనీసం సిమెంట్ కూడా లేదు. ఇటువంటి స్థితిలో ఇవన్నీ కూడా రేపు ప్రజలకు ఇస్తే ప్రజల్ని దాదాపు ఒకళ్ళిద్దరిని కాకుండా లక్షల్లో చంపాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఏమన్నా ఆలోచిస్తుందా, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏమన్నా ఆలోచిస్తున్నారనేది మనకు అర్థమవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు నిర్మించేటువంటి జగనన్న ఇల్లుని ఈరోజు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కమిటీ తరఫున ఈరోజు పరిశీలించాం. ఈ పరిశీలించి చూస్తూ ఉంటే ఈ జగనన్న ఇల్లు ఈ ఇల్లుగా కనిపించడం లేదు. చాలామంది నిరుపేదలు రోడ్లెంబడి పట్టలు కప్పుకొని నివాసాలు కూడా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ వానలకు అవి కూడా దెబ్బతినలా, అవి కూడా ఒక్క పట్ట కూడా లేచిపోని పరిస్థితి ఈ వర్షాలకి, గాలికి. ఈరోజు ఈ జగనన్న ఇల్లు కూలిపోవటం, పిల్లర్స్కి గోడలకి సంబంధం లేకుండా కూలిపోవటం, ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జగనన్న ఇల్లు ఈరోజు పరిశీలిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే ఇది పేదల ప్రాణాలకి హాని కలిగించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలా. మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, నేను 7,000 మందికి, సుమారు 7-8 మందికి జగనన్న ఇల్లు నిరుపేదలకు ఇచ్చాము, బాగా గట్టిగా పిల్లర్స్ చేసి కట్టిస్తా ఉన్నాం, పేదలకు ఇంకేముంది ఇల్లు ఇస్తామని చెప్పి పేదల ఆర్భాటాలు, ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ పన్నులో పసలేనటువంటి ఇల్లు కనపడతా ఉన్నాయి. ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో, పేదలకు ఏదైతే ఇంటి కళ, నిరుపేదలు మాకు ఇల్లు వస్తుంది జగనన్న ప్రభుత్వంలో అని చెప్పి ఆశపడినటువంటి కళ, ఇది నిరాశగా మిగలటమే కాక ప్రాణాల మీదకు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ప్రజలు కనపడతా ఉంది. ఈ జగనన్న ఇళ్లపై ఇప్పటికైనా
హౌసింగ్ బోర్డు అధికారులు మరీ దారుణంగా కనపడతా ఉన్నారు. పరిశీలించేటువంటి పరిస్థితి లేదు. దీంట్లో నేను కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా కౌన్సిల్ మెంబర్ని. ఈరోజు అఖిలపక్షం తరఫున మేము ఇక్కడ ఈ జగనన్న కాలనీ ముసుగు చూడడానికి వచ్చాం. మాకు చెప్పింది ఏంటంటే, ముందు తెలిసి 5-6 ఇల్లు పడిపోయినాయి అని తెలిస్తే ఏమయ్యా ఒక పార్టీ నాయకుడు నేను వేశారు, ఏమయ్యా ఇల్లు పడిపోయిన ఆడేదో వాళ్ళు సరికట్టుకో ఒక 2 ఇల్లు ప్రతిపక్షాలు గోల్ చేస్తూ ఉన్నారు, గగ్గోలు పెడతామని చెప్పన్నారు. తీరా ఇప్పుడు చూస్తే గోలు కాదు, దాదాపు 100 ఇల్లు పైచీలకు పడిపోయినాయి. 100 ఇల్లు పైచీలకే ఉంటాయి, ఇంకా పడిపోయి కూడా అడవిలో సిద్ధంగా ఉన్నాయి, పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎమ్మెల్యేకి చేస్తూ ఉన్నాం. నువ్వు ఎమ్మెల్యేగా నీతి నిజాయితీగా నువ్వు చేయాలని అనుకుంటే, నేను మంచివాడిని కావాలా, రేపు ఓటు సంపాదించే ధైర్యం నీకుంటే వెంటనే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి న్యాయ విచారణ జరిపించాలి. హౌసింగ్ బోర్డు అధికారులను సస్పెండ్ చేసి న్యాయ విచారణ జరిపిస్తే, అప్పుడు న్యాయ విచారణ జరిపించి దానికి అన్యాయం జరిగిన వాళ్ళకి కాంట్రాక్ట్ కాడి నుంచి వాళ్ళు నష్టపరిహారం చెల్లించేటట్టు ఏర్పాటు చేస్తే, అప్పుడు మేము ఎమ్మెల్యేగా మేము అందరం పరిగణిస్తాం. నీ నిజాయితీని మేము గౌరవిస్తాం. నీ నిజాయితీకి తగిన విధంగా చేస్తే రేపు ఎలక్షన్లో మీకు కూడా, లేకపోతే గత ప్రభుత్వాలకు బట్టి అయితే మీకు కూడా పడుతుంది. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, నేను మరీ చెప్తున్నా, నాకంటే చిన్నోడు అయినా మేము కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం, నీతిగా చేయండి. ఎంతమంది అదే కానీ ఇళ్లలో కాపురాలు ఉంటే 100 మంది ఇవాళ మరణించేవాళ్ళు స్లాబుల కింద పడి. కాబట్టి నీకేమాత్రం మీకు జనం మరణాలు కావాలన్నా, జనం బాగుపడాలా, జనం బాగుపడే ఉద్దేశం వెంటనే సంబంధిత సస్పెండ్ చేసి న్యాయ విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. వనకం నెల్లూరు, నేను మీ మెరీన్ పీర్జా. సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరులో కాంచీపురం మురుగన్ సిల్క్స్ 4 అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరులో ఈ నవంబర్ 8 at 10 AM. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇప్పుడు 4th బ్రాంచ్ మన నెల్లూరులో మగుటం లేఅవుట్, మన కాంచీపురం మురుగన్ సిల్క్స్. డోంట్ ఫర్గెట్ నవంబర్ 8 10 AM. ఇక ప్రతిరోజు ఫెస్టివల్. డోంట్ మిస్ ద ఇనాగ్రల్ ఆఫర్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యు ఆల్ దేర్. సింహపురికి అందాల శోభ. ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్ చే నవంబర్ 8న బ్రహ్మాండమైన ప్రారంభం. కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి.